హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సాయిరామ్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వంట చేస్తున్నాము. అది పలావ్ ఎలా చేయాలి అనేది వీడియో టైప్లో ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బఠానీ, క్యారెట్, బీన్స్, అదేది ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, టమోటా, ఇవన్నీ, బిర్యానీ ఆకు, అది పేర్లు తెలియదు, కొత్త కొత్త నేను ప్రాక్టీస్ అవుతున్నాను యూట్యూబ్ చూసి. చెక్కాలు, నక్షత్ర, అదేదేదో మిక్సీలో ఇట్లా కొట్టాము. అదేంటంటే పుదీనా, కొత్తిమీర, తెల్లగడ్డలు ప్లస్ అల్లం, శొంఠి కొట్టేసిన తర్వాత కాగిన తర్వాత ఇవన్నీ వేయాలి. ఎలా వేయాలి అదేసి ఒకటి ఇట్లా వేయాలి. ఇట్లా ఫస్ట్ భయం అనమాట. ఫస్ట్ కొత్తగా తొలిగా ట్రై చేస్తే నేను ఒకటి ఇట్లా వేస్తున్నా. అది వేసినాము. తర్వాత ఇట్లా యూట్యూబ్ చూసి, ఆ కన్నడలో ఉంది కదా, తర్వాత ఎర్రగడ్డలు ఎలా అంట రోస్ట్ చేయాల. రోస్ట్కి ఇది ఆయిల్ ఎక్కువ అయినట్టుంది. నేను ఎట్లుంటుంది ఈరోజు చూడాల. భయపడకూడదు, ఫస్ట్లో కాదా టెన్షన్ ఉంటుంది. ఎక్కువ అయినట్టుంది ఆయిల్. ఏమవుతుందో అంత ఎక్కువ ఏకూడదు అనిపించింది నాకైతే. ఏమోలే, చూద్దాం. ఫస్ట్ రోజు ఎట్లయినా తప్పులు జరుగుతాయి, కాగానే ప్రాక్టీస్ అవుతూ ఉండాల. కొద్దిగా వేసి ఉండాలేమో. తర్వాత పెట్టేసాము. ఇప్పుడు ఎర్రగడ్డలు అనేది వేసేసినాము అందులో నుంచి. ఇప్పుడు మన అంతా వేసేసాము. ఇప్పుడు మనం చూపించాము కదా, టమోటా, క్యారెట్, బీన్స్ అవన్నీ వేసేసాము, మిక్స్ చేసాము. ఇప్పుడు ఉడుకుతుంది. వాటర్ కూడా వేసేసాము, ఒక గ్లాసు. తిప్పుదాము, కలిపెడదాము. అంతా మిక్స్ అవుతుంది. ఇట్లా మనము బ్యాచులర్ లైఫ్లో ఇట్లా చూసన్నా నేర్చుకోవాలి. యూట్యూబ్ కొట్టి నేర్చుకుంటున్నాను నేను. ప్రాక్టీస్ మనకు హెల్ప్ అవుతుంది కదా, ఎవరు లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. హోటల్లో పోయి తినే కంటే ఇట్లా మనం సొంతంగా చేసుకొని తింటే మనం ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి అని మనకు తెలుస్తుంది. ఎంత క్వాంటిటీ తినాలి, ఎంత ఉండాలి అని మనకు తెలుస్తుంది. హోటల్లో తింటే డబ్బులతోనే తినాల, డబ్బులు వేస్ట్ అవుతుంది. పాడేసే కూడా మనసు పుట్టదు. ఎంత ఉంటే అంత తినబుద్ధి అవుతుంది. కాబట్టి ఇట్లా చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్ చూసి ఇంకోసారి చేసుకోవాలి. మంచిగా వాటర్ కాగిన తర్వాత అది ఉడకాలంట. ఉడికిన తర్వాత బియ్యం అనేది ఒక కప్పులో తీసుకున్నాము. ఇది కప్పులో తీసుకున్న తర్వాత మళ్ళీ వేయాల. ఎట్లా వేయాలనేది చూపిస్తాము. అది విషయం. అదిగా ఉడుకుతుంది. వేసాము, వాటర్ వేసాము. ఇప్పుడు అంత కలిపెట్టిన తర్వాత రైస్ అనేది వేసేద్దాము. కొత్తగా ఇంకా ఏం చేద్దాం, తప్పులు ఉంటాయి, రైట్లు ఉంటాయి నేర్చుకునే టైంలో. అవన్నీ ప్రాక్టీస్ అవుతూనే పర్ఫెక్ట్ ఈజ్ మెయిన్. అది ఏదో అంటారు చూడు, పర్ఫెక్ట్ ఈజ్ గ్రేట్ అని. పర్ఫెక్ట్ అంటున్నా, ప్రాక్టీస్ ఈజ్ మెయిన్. అదేదో ఉంది డైలాగ్, నాకు తెలియదు. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. మనం అనుభవం ఉండాలి. అనుభవం ఇట్లా చేసుకుంటూ పోతే అనుభవం దానంతకు అదే వస్తుంది. ప్రాక్టీస్ అనేది తొలిగా ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఫస్ట్ చదివితేనే కదా, చదువుకుంటా మ్యాథ్స్ రాకపోతే, ఒక ఫార్ములా, ఒక సొల్యూషన్ రాకపోతే, ఒక లెక్క అది
10 సార్లు ట్రై చేసిన 10 సార్లు ట్రై చేసిన తర్వాత వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది రాస్తాము, పాస్ అయిపోతాం. ఇది అంతే. రాకపోతే డౌట్లు అడగల, అప్పుడు అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఇంకా ప్రాక్టీస్ అవుతూ ఉండాలి, అప్పుడు చాలా నీట్గా అర్థమైపోతుంది. అది విషయం. ఇప్పుడు బియ్యం అనేది వేసేద్దాము. తిప్పేసిన సార్లు అనుకుంటారు మీరు. ఇప్పుడైతే అంతా చేసి ఓపెన్ చేస్తున్నాయి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా నేను. ఎట్లుందో చూద్దాం. అదిగో ఇది పలావ్ చూడు, ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ తొలిగా అంత బాగా ఎవరన్నా చేస్తారా? ఇంత బాగా ఎవరన్నా చేస్తారు? ఒక చెయ్యి వీడియో తీయాలి, ఒక చెయ్యి తిప్పాలి. అంతా వంటకు పోరాటం. ఎంత బాగా అయిపోయిందో, ఎంత బాగా. మీరు కానీ ఇట్లా ట్రై చేయండి. బ్యాచులర్గా ఉంటే, సింగిల్గా ఉంటే, ఒంటరి రాకపోతే ఇట్లా నేర్చుకోండి. ఒంటరిగా ఉండి ఏం చేస్తారు? ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఐటెం తీసుకొని ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఏది మనకు రాదు, తర్వాత పోతా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా అన్నీ ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేడిగా ఆహారంగా తినచ్చు. టేస్ట్ చూస్తే బాగుంటుంది. అది విషయం. నా వీడియోలు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సింగిల్గా ఉంటే, బ్యాచులర్గా ఉంటే ఎందుకు హోటల్లో తింటారు? ఇట్లా మనకు అనుభవం ఉంటుంది, ప్రాక్టీస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం చేసి పెట్టచ్చు ఎవరికైనా. అది విషయం. ఇప్పుడు ఎలా ఉందో ట్రై చేద్దాం. ఎంత బాగా ట్రై చేస్తాము మనము. కలర్ ఇచ్చి ఇప్పుడే హీట్ అవుతుంది. వస్తుంది క్రియేటర్ సేరం గెట్